సార్ ఇప్పుడు ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఒక దశ దిశ ఉండాలి, అంటే లైక్ దాన్ని కాపాడుకోవడం ఉంటుంది. పేరు ఏదేది ప్రయాణం చేస్తున్నప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు పేరు కానీ వచ్చిన డబ్బులు కానీ కాపాడుకునే విధానం తెలిసి ఉండాలి సినిమాల్లో. మీకు ఆ టైంలో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? అంటే ఇలా ఇలా పెట్టుకో, ఇలా చేసుకో, ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క వాళ్ళకి చాలామందికి గైడ్ చేసే వాళ్ళు 100% ఉండాలి, ఉన్నారు కూడా. అందరు హీరోలకి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. మా కమెడీలలో కూడా కొందరికి గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఒకరిద్దరిని ఆశ్రయించిన కానీ నన్ను డిసీవ్ చేశారు. 5-6 సినిమాలు చేసేలోపే 5-6 సినిమాల డబ్బులు కొట్టేయటాలు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కొట్టేయటాలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్ అని ఇచ్చేవాళ్ళు. ఇట్లా నాకు జరిగింది. అందుకని నేను ఎవ్వరిని నమ్మలేదు. దాసరి గారు కూడా చెప్పారు, ఏం లేదురా, నేను డైరీ నా దగ్గర పెట్టి నేను రాసి పెడతా కదా, నేను అన్నీ చూస్తా కదా అన్నారు. గురువు గారు మీరు నా గురువు, మీరు చూడటం ఏంటి సార్ అంటే, లేదురా ఒక టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మనల్ని మనమే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పాడు. అప్పటి నుంచి నేను నా డేట్లు నేనే చూసుకోవటం, నా ప్లానింగ్ నేనే చేసుకోవటం, అట్లా కొంచెం సఫర్ అయినా. ఒకసారి రోజుకు 6 షూటింగ్లు చేసేది, 6వ షిఫ్ట్ 4 to 6 ఉండేది. ఆ నుంచి మళ్ళీ మరుసటి రోజుకు 5-6 షూటింగ్లు చేసేది. 5-6 షూటింగ్లు, 5-6 షిఫ్ట్లు. ఈ సినిమాకి 3 గంటలు, ఆ సినిమా అట్లా సంవత్సరానికి 30-35 సినిమాలు చేసేది. 30 రోజులకి 35 సినిమాలు. ఆ టైంలో ఒక పూట ఏదో గ్యాప్ దొరికితే, సార్ మీరు ఇంకొక 2-3 గంటలాగి రావచ్చు అని అంటే, అమ్మాని అదే పడుకుందాం అని చూస్తే మంచం అంతా దుమ్ము ఉంది. ఎవరేమి ఏంట్రా ఇది ఇట్లా కొడితే, ఏమమ్మా ఏంటి ఇది అంటే, ఎవరు పడుకున్నారు మీ బెడ్రూమ్లో, ఎవరు పడుకోకూడదు కదా, అంతే ఉంది. అర్రే తీయండి బెడ్షీట్ తీయండి, ఆ పిల్లో జరపండి అంటే దులిపితే 12.5 లక్షలు ఉన్నాయి. ఆ కింద అటు దోపి ఇటు పెట్టి దిండు దాంట్లో కవర్లో పెట్టి. అంటే మాకు గైడ్ చేసేవాళ్ళు, మా డబ్బుల్ని సేవ్ చేసేవాళ్ళు. మా చెక్కులు బౌన్స్ అయిన చెక్కులు ఈ నుంచి విజయవాడ కాదు, ఇంకా అవతల ఎక్కడి దాకా నా నెల్లూరు దాకా తోరణాలు కట్టవచ్చు, అన్ని బౌన్స్ అయినాయి మాకు. కానీ మేము ఎవరిని అడిగేటోళ్ళం కాదు, డబ్బులు ఇవ్వలేదు, ఎవరిదే ఇస్తేనే తీసుకునేది. ఒక డబ్బింగ్ చెప్పడానికి పోయేటప్పుడు మాత్రం, ఎందుకంటే 3 ఇన్స్టాల్మెంట్లు 4 ఇన్స్టాల్మెంట్ ఉండేది. ఎన్ని షెడ్యూల్లో మేము పోతే అన్ని ఇన్స్టాల్మెంట్లు, ఒప్పుకున్న డబ్బులు మీకు ఇంత ఇస్తున్నాం, ఇవి ఒక అడ్వాన్సు, మిగతా 2 కలిగిస్తాము, డబ్బింగ్కి మిగతా ఇస్తామని చెప్పేవాళ్ళు. డబ్బింగ్కి పోయినప్పుడు, సార్ మరి అంతే, ఆ బ్యాలెన్సు సార్ కూలీ రెడీ, కవర్ దేరా అట్లుండేది. కొంతమంది కవర్ రెడీ సార్ చెప్పండి అనేది. డబ్బింగ్ చెప్పి వచ్చేసరికి మనిషి ఉండేటోడు కాదు, కవర్ ఉండేది కాదు. మేము అడుగుతాం కదా, లేడు సార్, పని మీద లేడు సార్. ఓకే, అడుగుతాం కాదుగా. ఒక ప్రొడ్యూసరు డబ్బింగ్ చెప్పాను సార్, డబ్బులు చాలా టైట్గా ఉంది సార్, మా భార్య పుస్తలు పెట్టాను సార్, అది కూడా సరిపోవట్లేదు సార్. వద్దు, నేను అడగలేదు కదా డబ్బులు, ఇట్స్ ఓకే సార్, రైట్, ఆల్ ద బెస్ట్, వెళ్ళిపోయాను. పొద్దున్నే ఇంటి ముందు ఉన్నాడు, ఏంటండి మీ డబ్బింగ్ అయిపోయింది కదా. కాదు సార్, మీ ఆశీర్వాదం కావాలి. చెప్పండి, మీ డేట్స్ కావాలి సార్. మన సినిమా అయిపోయింది కదా. కాదు సార్, ఒక చిన్న ఆబ్లిగేషను, ఇంకో సినిమా మొదలు పెడుతున్నాను, అడ్వాన్స్ ఇద్దామని వచ్చిన సార్. సరే ఓకే, ఎప్పటి నుంచి కావాలి, ఫలానా. ఓకే, నేను ప్లాన్ చేసుకుని చెప్పు. కవర్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నిన్న డబ్బులు వేయి మరి అనాలిగా నేను అనేటువంటి కాదు. ఓకే, అందుకే మమ్మల్ని అప్పటి ప్రొడ్యూసర్లు బిడ్డల్లాగా చూశారు. మేము కూడా అఖిల నాగేశ్వరరావు గారు అనేది, నేను దేవుడికి నమస్కారం పెట్టాను, ప్రొడ్యూసర్కి నా నమస్కారం పెడతా. ప్రొడ్యూసరే దేవుడు, భోజనం పెట్టేటప్పుడు మనకు. ఒక 400-500 మందికి, 200-300 మందికి
6 నెలలు సినిమా షూటింగ్ చేస్తే 6 నెలలు భోజనం పెడతాడండి. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, బ్రేక్ అనగానే భోజనం రెడీగా ఉండాలి కదా. అవును అవును నైట్ షూటింగ్ చేస్తానికి భోజనం ఉన్నాడు కదా. అవును. అందుకని ప్రొడ్యూసర్ని దేవుడు అనేవాళ్ళం మేము, ఉమ్, ఉమ్. అంత గౌరవించేవాళ్ళం కూడా.